జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఓడిపోవడానికి గల కారణాలు ఏమన్నా అంటే ఇది అయిపోయిన కథే గానీ, అసలు నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది ఒక అది కోర్టుకెళ్ళి కేసు కూడా నడుస్తా ఉంది. ఆ ఇష్యూ నడుస్తా ఉంది ఇంకా. బయటపడుతుంది. హ్మ్. అది కూడా ఒక టైంలో బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి సమయం బాగున్నప్పుడు హ్మ్. నిలబడతాడు అని చెప్పాను, అన్నట్టుగా నిలబడ్డాడు. హ్మ్. ఓడిపోవడానికి గల కారణాలు 2 రకాలుగా, అంటే మామూలు మనుష్య పరంగా అయితే ఎవరిని అందుబాటులోకి రానివ్వలేదు, ఎవరిని దగ్గర రానివ్వలేదు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్తో సహా. హ్మ్. ఏ ఒక్కరికి కూడా మంత్రులతో సహా. ఆ? మంత్రులతో సహా. ఏ ఒక్కరికి కూడా అందుబాటులో లేకుండా అయిపోవడంతోనే హ్మ్. తనకి తానే కూర్చున్న కొమ్మ నరుక్కున్నారు అని ఇదొక మాట మాట్లాడతారు. హ్మ్. యోగం లేనప్పుడు అందరి మాట విన్నా కూడా ఒకటే. యోగం. హ్మ్. యోగం లేనప్పుడు అందరి మాట విన్నా ఒకటే కదా, అంతే కదా. విన్నా ఒకటి, వినకపోయినా ఒకటి. అంతే, అది లేదు, అంతే అయిపోయింది. కాకపోతే ఇక లేదు, ఇక భూస్థాపితం, ఇక రాడు, ఇక ఉండడు, ఇది పొరపాటు. ఇక్కడ అదే నడుస్తుంది ఇప్పుడు. అది పొరపాటు, అది హ్మ్. ఖచ్చితంగా చెప్తున్న పొరపాటు. మిశ్రమ ఫలితాలు చూస్తారు ఆంధ్రాలో హ్మ్. రానున్న రోజుల్లో. అర్థం కాదు ఎవరు ఎంతమంది జంపింగ్ జపాకులు అవుతారు, ఎవరు ఎటువైపు తిరుగుతారు, ఎవరు ఎటువైపు పోతారు, ఎవరికి అర్థం కాదు. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి ఆయన పార్టీలో రెండో వ్యక్తిగా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మరి ఈరోజు అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాను నేనని పదవికి రాజీనామా చేశారు. ఏం నష్టం జగన్మోహన్ రెడ్డికి? నష్టం ఏం లేదంటారా? ఏముంది నష్టం? ఆయనతో పాటు ఇంకో నలుగురు పోయే అవకాశం ఉందంటున్నారు. మొత్తం అంతా పోయినా ఆయనకేం నష్టం? మొత్తం అంతా పోయినా ఆయనకేం నష్టం? నాకైతే జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే లీడర్ సినిమా గుర్తొస్తోంది. అందరూ కలిసి వాడిని పదవి దించేదాకా వదిలిపెట్టలేదు. వాడు దిగిపోయిన తర్వాత చెప్పులు కుట్టేవాడిని, రిక్షా తొక్కేవాడిని, బట్టలు ఉతికేవాడిని, వీళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలని చేసి గవర్నమెంట్ పెట్టాడు. రేపు జగన్మోహన్ రెడ్డి అదే చేస్తాడేమో, ఎవడికి తెలుసు? నువ్వు కూడా కనపడు, నీకు కూడా ఏమైనా టికెట్ ఇస్తాడేమో. దాని ఏముంది? యోగం బాగుందనుకో నాన్న, మురుక్కుంటలో ఉన్నా, మూసీ నదిలో ఉన్నా వచ్చి సింహాసనం మీద కూర్చుంటారు. అదంతే. కాబట్టి వీ కెనాట్ డిసైడ్ ఎనీ వన్. ఎవ్వరూ నిర్ణయించలేరు. నేను ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆ అభిమానులు కొంతమంది నా దగ్గరకు వస్తే నాతో నేను లక్షలు అక్కడ పెట్టి ఏదో ఒకటి చేయండి మా బాస్ రావాలి. అరే ఏం చేసినా రాదురా నాయన, అక్కడ యోగం లేదు అంటే కొంతమంది సీరియస్ అయ్యారు, కొంతమంది ఇదయ్యారు. అరే నేను చెయ్యను, నాకు వద్దు, నువ్వు ఎన్ని లక్షలు కాదు ఏం తెచ్చినా అవి చేయటం అనేది మోసం చేసినట్టు. నేను అలా చెయ్యను, వద్దు, వేస్ట్ అని చెప్పా. వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో చేయించారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. మాకు దాదాపు కొన్ని లక్షల్లో వదిలింది గురువుగారు, మీ మాట వింటే కనీసం మాకు అవన్నీ మిగిలేవని అన్నారు. ఇది ఇంతేనన్న. యోగం లేకపోతే నువ్వు ఎన్ని చేసినా నిరుపయోగమే. కాబట్టి వీ కెనాట్ సే ఎనీథింగ్. నాకు నాన్న అనుష్ఠానంలో నాన్న సంకల్పంతో నాకు ఆ అవకాశం వచ్చినప్పుడు నాన్న ఇదిగో అని చెప్తా. నువ్వు గడచిన 4-5 టర్మ్స్గా నువ్వు ఏ ఎన్నికలు చూసుకున్నా నేను ముందు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఏదో నోటికొచ్చిన మాట ముట్టుకొచ్చిన పిత్తు అన్నట్టుగా కాకుండా నేను ముందుగా చెప్పిన అవేమంటారు వీడియోలు ఉన్నాయిగా. సో అలాగే ఇది నిర్ణయించడం తప్పు ఒకళ్ళ గురించి ముందే. కాబట్టి రేపు ఏదైనా జరగచ్చు. అయిపోయింది లడ్డు వ్యవహారంతో మొత్తం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి జైల్లోనే అన్నారు. ఏం జరిగింది? జడ్జి మూసుకొని వాడి పని వాడు చేయండి అని అన్నారు. అంతే, ఇంతకుమించి ఏముంది? లడ్డు వ్యవహారంలో ఏం తేల్చలేకపోయారు. భగవంతుడు అన్న అక్కడ ఉన్నది. ఇదేమన్నా సినిమానా? కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నన్ను జగన్ అభిమానం అనుకుంటారు. నేను ఎవరికి అభిమాని కాదు, నారసింహుడికి తప్ప. ఉన్నది మాట్లాడడం నా నైజం. నాకున్న మాయరోగం ఏంటంటే అవతల వాడు ఎవడనేది నాకు అనవసరం, నిజం మాట్లాడతా. అందుకు ఇష్టమైతేనే నా ముందు కూర్చోవాలి. తిట్టుకున్నా సరే, నీకు రాదు అంటే రాదంతే. ఎందుకు రాదు అంటే అది నీ కర్మ, నేనేం చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు చూస్తే మార్పు ఎందుకు రాకూడదు? అలా కాదు, మామూలుగా 3 రాజధానులని 3 ముక్కలాటాడి మొత్తం పెంట చేశాడు అనేది అప్పుడు చాలా మంది మాట్లాడినారు. దానికి జగన్మోహన్ రెడ్డిని మాత్రం కేంద్ర బిందువు ఎందుకు చేయాలి? జగన్మోహన్ రెడ్డిని 3 రాజధానుల కాన్సెప్ట్ అయిందే కదా. అవును, ఆయనే చేశాడు, ఇది ఆయన తెలివే అని అంటానికి మనం ఏమన్నా పక్కనున్నావా?
మరి 3 రాజధానులు ఆయన పెట్టిన ప్రతిపాదన కదా. అత్తగారు కోడలు ఎందుకు తిడుతుంది, కోడలు ఎందుకు కొడుతుంది, కోడలు ఎందుకు విసుక్కుంటుంది, కోడలు ఎందుకు పని చెప్తుంది? ఇదిగో నీ కోడలు జాగ్రత్త, నీ చెప్పు చేతుల్లో పెట్టుకో, లేకపోతే నువ్వు పోతావు అని పక్కనున్న కొప్పులు చెబితేనే అత్తగారు కోడల్ని తొక్కి పెడుతుంది. ఇది కూడా అంతే. కానీ హైలైట్ అయింది జగన్మోహన్ రెడ్డి కదా. తప్పదు కదా. ఇప్పుడు రాయలసీమలో మనం విలువ పెంచుకోవాలి కాబట్టి నువ్వు ఇది చెప్పే ఉండొచ్చుగా, కోర్టు చెప్పే ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం చేసిన పనే అది అని నేను అంటాను. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇది అని చెప్పడానికి సాక్ష్యం ఉందా? పక్కన ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా పారిపోయారు. ఎవరి లాభం వాళ్ళు చూసుకున్నారు, సొంత లాభం కొంత మానుకు అన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆయనకి తోడు లేక, నమ్ముకున్న వాళ్ళు తోడు లేకపోతే ఏంటి ఆయన పరిస్థితి? ఏమవుతుంది? మీరు అన్నట్టుగా చెప్పులు కుట్టేవాళ్ళనో లేకపోతే వాళ్ళని ఏమన్నా జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. పార్టీ కార్యకర్త రేపు వైసీపీ తో పాటే మన జగన్ తో పాటే షర్మిల కలవదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నాకు నేను అదే విషయం గ్యారంటీ ఇవ్వగలవా? షర్మిలకి మంత్రి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జన్మలో కలిసేది లేదు, ఎందుకంటే రాజన బిడ్డగానే మేము ఆమెను గుర్తించట్లేదు. జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆమెకు పదవి ఇవ్వకపోవడం మంచిది, ఇచ్చుంటే వైఎస్ఆర్సీపీ సర్వనాశనం అయిపోయేదని మాట్లాడుతున్నారు. అవును, నేను ఇప్పుడు అదే అంటున్నా. ఇలా అన్నవి ఎన్ని జరగలేదు మన రాష్ట్రాల్లో? చచ్చిన అవకాశం లేదు అన్నవి కలిసి కూటమి ప్రభుత్వంగా. మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఒకనాడు లోకేష్ బాబుని కళ్యాణ్ బాబు అనలేదా? కళ్యాణ్ బాబుని లోకేష్ బాబు అనలేదా? చంద్రబాబుని మోడీ అనలేదా? మోడీని చంద్రబాబు నాయుడు అనలేదా? ఏ నా బొంద రాజకీయం రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అంతే. ఎవడి లాభం వాడిది. ఒకసారి మనల్ని తిట్టిన వాడు ఉప్పు కారం తినేవాడైతే మళ్ళీ వాడి మొహం చూడ్డు. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అంతే. ఊస్తే ఏమిటి నా బొంద, ఉమ్మినా ఉచ్చ పోసినా ఎన్ని జరిగినా కద్దరు పంచ వేసుకున్నావా మనం ఫ్రెష్ అంతే. ఇవన్నీ ఉత్తమ మాటలు నాన్న. ఇప్పుడు ఒకానొక నాడు సభ పెట్టి నరేంద్ర మోడీని ఏకి పారేశారు తెలుగుదేశం వాళ్ళంతా. ఇవాళ వాళ్ళతోనే కలిసి ప్రభుత్వం పెట్టారు. కళ్యాణ్ బాబుని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఆ సపోర్ట్ తీసుకునే పెట్టారు. 130-140 సీట్లు వచ్చినా ఇవాళ ఏపీ ప్రభుత్వంలో వినపడుతున్న పేరేంటి? కళ్యాణ్ బాబు. రాజకీయం నాన్న. యు కెనాట్ అస్యూమ్ ఎనీవన్.